అమెరికాలో ఇండియన్ ఐటీ ఉద్యోగులకు షాక్ మీద షాక్లు ఇస్తోంది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పటి వరకు H1B వీసాలపై కొరడా జులిపించిన ట్రంప్ ఇక తాజాగా H1B వీసాలపై అమెరికాకు వెళ్లిన వారు ఇల్లు కొనుగోలు చేయకుండా అడ్డుకుంటున్నారు. ఇక గాలిలో దీపంలో ఉన్న ఉద్యోగాల్ని నమ్ముకొని రుణం తీసుకొని ఇల్లు కొనుగోలు చేసేవారు లేకుండా పోయారు. తాజా గణాంకాల్ని చూస్తే ఫెడరల్ హౌసింగ్ లోన్స్ తీసుకునేవారు కరువయ్యారు. అదీ కాకుండా ఫెడరల్ హౌసింగ్ అడ్మినిస్ట్రేషన్ ఇళ్ల ఇన్సూరెన్స్ పై పరిమితులు విధించింది. కేవలం అమెరికా పౌరులతో పాటు పర్మనెంట్ రెసిడెంట్స్ మాత్రమే ఇన్సూరెన్స్ చేయాలని నిబంధన తీసుకొచ్చింది. దీంతో ఇతరులు అంటే H1B వీసాలపై అమెరికాలో ఇల్లు కొనుగోలు చేయాలంటే ఇక సాధ్యం కాదు. ఆ వివరాలేంటో ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. అమెరికాలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇండియన్స్ కు షాక్ల మీద షాకులు ఇస్తోంది. H1B వీసాలపై కొరడా జుల్పించిన ట్రంప్ ఇక తాజాగా అమెరికాలో H1B వీసాలపై వచ్చిన వారు ఇల్లు కొనుగోలు చేయకుండా అడ్డుకుంటున్నారు. తాజాగా ఫెడరల్ హౌసింగ్ లోన్స్ తీసుకునే వారే లేకుండా పోయారు. అది కూడా ఫెడరల్ హౌసింగ్ అడ్మినిస్ట్రేషన్ కేవలం అమెరికా పౌరులకు పర్మనెంట్ రెసిడెంట్స్ కు మాత్రమే హౌసింగ్ ఇన్సూరెన్స్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక అమెరికాలో ఉండే ఇండియన్స్ ఇల్లు కొనుగోలు చేయాలంటే కష్టమే. ప్రస్తుతం H1B వీసా హోల్డర్ల విషయానికొస్తే 70% ఇండియన్స్ ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే రుణాలపై కోత విధించడంతో ఇక రుణాలు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారబోతున్నాయి. అసలు విషయానికొస్తే H1B వీసాలపై అమెరికాకు వెళ్లిన ఇండియన్స్ ముందుగా ఇళ్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం అమెరికాలో ఇళ్ల ధరలు రెక్కలు వచ్చాయంటే అది ఇండియన్స్ పుణ్యమే అని చెప్పుకోవలసిందే. ఇక ఇండియా నుంచి ఐటీ ఉద్యోగానికి అమెరికా వెళ్లిన వారు $1 మిలియన్ కంటే ఎక్కువ పెట్టి ఇళ్లను కొనుగోలు చేసే స్థాయికి వెళ్లారు. ఇండియన్స్ ను చూసి అమెరికన్లు అసూయ పడుతూ ఉంటారు. మీ వల్ల ధరలు పెరిగాయి, మాలాంటి వారికి ఇల్లు కొనుగోలు చేయలేకపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. తాజాగా ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల హౌసింగ్ మార్కెట్ డీలా పడింది. శాన్ జోస్, ఆస్టిన్ నగరాల్లో ఇళ్ల అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. ఇళ్ల కొనుగోళ్లు చేసేవారే లేకుండా పోయారు. గత ఏడాది మార్చి 26 డిపార్ట్మెంట్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఒక ప్రకటనలో నాన్ పర్మనెంట్ రెసిడెంట్స్ H1B వీసా హోల్డర్లకు ఇల్లు తనఖా పెట్టి రుణాలు తీసుకోవడానికి వీల్లేదని ఆర్డర్ జారీ చేసింది. మే 25 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తాజా ఆర్డర్లలో అమెరికా పౌరులకు చట్టబద్ధంగా అమెరికాలో ఉండేవారికి మాత్రమే అనుమతించారు. పర్మనెంట్ రెసిడెంట్స్ మాత్రమే ఇల్లు తనఖా పెట్టి రుణాలు తీసుకోవచ్చు. అలాగే ఇంటి ఇన్సూరెన్స్ ను కూడా కేవలం అమెరికన్లకు పర్మనెంట్ సిటిజన్షిప్ దక్కించుకున్న వారికి మాత్రమే అనుమతించారు. ఇక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అప్పుడే అమల్లోకి వచ్చాయి. దాని ఫలితాలు అమెరికా హౌసింగ్ మార్కెట్లపై కనిపిస్తున్నాయి. దీంతో నాన్ పర్మనెంట్ రెసిడెంట్స్ కు ఇల్లు కొనుగోలు చేసే అవకాశం లేకుండా పోయిందని అలెక్స్ థామస్ ఆఫ్ జాన్ బర్న్స్ రీసెర్చ్ అండ్ కన్సల్టింగ్ ఎక్స్ లో పోస్టు పెట్టింది. తాజాగా JBREC విడుదల చేసిన నివేదిక ప్రకారం నాన్ పర్మనెంట్ రెసిడెంట్స్ విషయానికొస్తే ఫెడరల్ హౌసింగ్ లోన్ల వాల్యూమ్లో 1% వరకు వారి వాటా ఉంటుందని వెల్లడించింది. అయితే జూన్ నాటికి వారి సంఖ్య 5.5%, అంతకు ముందు ఏప్రిల్ 6% కంటే ఎక్కువ తగ్గారని తెలిపింది. ఇక ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలకు వచ్చేసరికి నాన్ పర్మనెంట్ రెసిడెంట్స్ ప్రభుత్వం జారీ చేసే రుణాలు తీసుకునేవారే లేకుండా పోయారు. దీంతో 0% పడిపోయింది. చివరగా ఫిబ్రవరి 2018లో ఇలాంటి పరిస్థితి చూశామని JBREC తెలిపింది. ఈ ఏడాది మే నెలలో FHA నాన్ పర్మనెంట్ రెసిడెంట్స్ మార్టిగేజ్ అంటే తనఖా నిబంధనలు సవరించిన తర్వాత నుంచి రుణాలు తీసుకునేవారే లేకుండా పోయారు. గత ఏడాది అంటే 2024లో జాతీయ స్థాయిలో FHA రుణాలు 4% వరకు ఉండేవి. దేశంలోని ఫ్లోరిడా మార్కెట్లో అత్యధికంగా ఈ రుణాలు తీసుకునేవారు. అయితే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయని తెలుసుకున్న చాలా మంది నాన్ పర్మనెంట్ రెసిడెంట్స్ ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నారని JBREC తాజా నివేదికలో వివరించింది. ఇక
ఇక నాన్ పర్మనెంట్ రెసిడెంట్స్ కు తనఖా పెట్టి గృహ రుణాలు ఇవ్వరాదనే నిబంధన తీసుకురావడంతో హౌసింగ్ రుణాలు గణనీయంగా తగ్గిపోయాయి. అదే సమయంలో నాన్ పర్మనెంట్ రెసిడెంట్స్ కూడా ఇళ్లను కొనుగోలు చేయడం మానేశారు. ప్రభుత్వం ఫెడరల్ హౌసింగ్ లోన్స్ అందుబాటులో లేకుండా చేయడంతో నాన్ పర్మనెంట్ రెసిడెంట్స్ వేరే ఆప్షన్ పై ఆధారపడాల్సి వస్తోంది. ఇక వారంతా ప్రైవేటు కంపెనీల రుణాలపై ఆధారపడాల్సి వస్తోంది. అయితే ఫెడరల్ గవర్నమెంట్ దీనికి గ్యారంటీ ఇవ్వదు. అయితే ప్రైవేటు రుణాల విషయానికొస్తే దీనికి మంచి క్రెడిట్ స్కోరింగ్ ఉండాలి. అదే కాకుండా అమెరికాలో మీకొచ్చే ఆదాయంతో పాటు ఎంప్లాయ్మెంట్ డాక్యుమెంట్లు సమర్పించాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా మంది నాన్ పర్మనెంట్ రెసిడెంట్స్ ప్రైవేట్ కంపెనీల వద్ద ఇళ్లు తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారు. అయితే ఇటీవల ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనల తర్వాత నాన్ పర్మనెంట్ రెసిడెంట్స్ గత కొన్ని నెలల నుంచి ప్రైవేట్ ఫైనాన్సర్స్ దగ్గర ఇళ్లు తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కఠినమైన కొత్త నిబంధనలు తీసుకురావడం, అలాగే ప్రస్తుతం ఇంటి ధరలు కూడా చుక్కలనంటాయి. దీంతో నాన్ పర్మనెంట్ రెసిడెంట్స్ క్రమంగా ఇల్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించడం మానేశారని తాజా గణాంకాలను బట్టి చూస్తే తెలుస్తోంది. అదీ కాకుండా ట్రంప్ కొత్త H1B వీసా హోల్డర్లపై $1,00,000 ఫీజు వసూలు చేయడంతో అమెరికాలో H1B వీసాలపై ఉన్నవారు ఇల్లు కొనుగోలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పలువురు నిపుణులు, కంపెనీల యాజమాన్యాలు కూడా ట్రంప్ రోజుకో నిర్ణయం తీసుకురావడం అమెరికా వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ తీసుకువచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులు అమెరికాకు రావడానికి పెద్ద ఆసక్తి చూపరని చెబుతున్నారు. ఇక ట్రంప్ తీసుకువచ్చిన పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల వల్ల అమెరికా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని నేషనల్ ఇమిగ్రేషన్ ఫోరం ప్రెసిడెంట్ CEO జెన్నీ ముర్రే చెప్పారు. జాతీయ స్థాయిలో నాన్ పర్మనెంట్ రెసిడెంట్స్ వాటా చాలా తక్కువ అన్నారు. గత ఏడాది FHA లోన్ వాల్యూమ్ కేవలం 4% మాత్రమే అని చెప్పారు. అంతకు ముందు లేదా గత చరిత్రను చూస్తే ఈ రుణాలు కేవలం 2 నుంచి 3% మాత్రమే ఆక్రమించాయన్నారు ముర్రే. అయితే FHA రుణాలపై ఎలాంటి పరిమితి లేదు. అలా అని నాన్ పర్మనెంట్ రెసిడెంట్స్ US సిటిజన్స్ తో లేదా పర్మనెంట్ రెసిడెంట్స్ పోటీ పడడం లేదన్నారు. ఇక పర్మనెంట్ రెసిడెంట్స్ ఇల్లు కొనుగోలు చేద్దామంటే వారు ఇల్లు కొనుగోలు చేసేంత స్తోమత ఉండదు. దీంతో పాటు ప్రస్తుతం ఇంటి ధరలు చుక్కలనంటాయి. అదే సమయంలో మార్టిగేజ్ రేట్లు, ఇల్లు తనఖా పెట్టి రుణాలు తీసుకోవాలంటే హౌసింగ్ లోన్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం అమెరికాలో ఇల్లు కొనుగోలు చేయాలంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. గతంలో 2-3 లక్షల డాలర్లలో ఇల్లు అందుబాటులో ఉంటే ప్రస్తుతం వాటి ధరలు రెట్టింపయ్యాయి. దీంతో పాటు ఇంటి ఇన్సూరెన్స్ కూడా పెరిగిపోయింది. కాబట్టి స్థానిక అమెరికన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు కొనుగోలు చేసే స్తోమత లేనే లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక నాన్ పర్మనెంట్ రెసిడెంట్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, ఉదాహరణకు ఫ్లోరిడా, టెక్సాస్లో ఫెడరల్ హోమ్ లోన్స్ వాల్యూమ్స్ ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం అక్కడ రుణాలు తీసుకునేవారే లేకుండా పోయారు. ఇల్లు కొనుగోలు చేసేవారు కరువయ్యారు. ఇక అమెరికా నుంచి ఇండియన్స్ తిరుగుబాట పడితే హౌసింగ్ మార్కెట్ సంక్షోభంలో కూరుకుపోతుంది. అలాగే ఆటో మార్కెట్ కూడా డీలా పడుతుంది. దీనికి కారణం ఇండియా నుంచి వెళ్లిన వారు లేదా H1B వీసాలపై వెళ్లిన వారు లేదా ఇంతకు ముందే వెళ్లిన వారి జీతాలు సాధారణ అమెరికన్తో పోల్చుకుంటే రెట్టింపు ఉంటాయి. సరాసరి $1,00,000 వేతనం అనుకుంటే సాధారణ అమెరికన్ వేతనం $40,000 నుంచి $50,000 మాత్రమే. కాబట్టి వారు మిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టి ఇల్లు కొనుగోలు చేసే స్తోమత లేదు. అత్యంత ఖరీదైన ఇల్లు, కార్లు కొనుగోలు చేసేది ఇండియన్స్. ప్రస్తుతం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇండియన్స్ ను కొరడా జులిపిస్తోంది. తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఇటు బ్యాంకులు, హౌసింగ్ మార్కెట్, ఆటో రంగాలకు చెందిన వారు గగ్గోలు పెడుతున్నారు. మరి వారి ఆవేదన ట్రంప్ కు వినిపించదు కదా.